హలో యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంజుల గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, మన ఆలోచనలు, మన అలవాట్లు ఇవి మనల్ని విశ్వానికి కనెక్ట్ చేయడానికి ఒక మీడియం కదా. అవును. అయితే ఒక్కొక్కసారి మన మీద మనకుండే అపనమ్మకాలు ఏవైతే ఉన్నాయో వెల్త్ని డబ్బులు మనకు రాకుండా ఆపేస్తుంటాయి. ఎందుకంటే ఒక రకంగా మన గురించి మనమే విషయాన్ని చెప్తున్నట్టు, ఓకే నాకు అంత క్యాపబిలిటీ లేదు అని మనం విశ్వానికి చెప్పినప్పుడు అటు నుంచి వచ్చే రియాక్షన్ కూడా అలాగే ఉంటుంది కదా. అయితే ఈ అలవాట్లని మనలో ఉండే ఇంపర్ఫెక్షన్స్ని మనం ఏ విధంగా గైడ్ చేయాలి, వాటిని ఎప్పుడు మేల్కొల్పుతూ రైట్ వేలో ఎలా తీసుకెళ్లాలంటారు? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. సో మనకి ఎలా ఇది కన్సిస్టెంట్గా ఉండాలి అంటే, ఫస్ట్ థింగ్ మనం ఎవ్రీ డే పొద్దున్న లేచినప్పుడు మనం చెప్పుకోవాలన్నమాట, దిస్ డే ఈజ్ గోయింగ్ టు బి ద బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. అలా ప్రతిరోజు చెప్పుకోవాలి. ఎవ్రీ డే ఈజ్ ద బెస్ట్ డే అనుకోవాలి. ఎస్పెషలీ పొద్దున లేచినప్పుడు మనం ఏం చెప్పుకోవాలి అంటే, ఈరోజు నాకు నా లైఫ్లో బెస్ట్ డే లాగా ఉంటుంది, ఈరోజు నేను కొన్ని కొత్త సర్ప్రైజెస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా యూనివర్స్ నుంచి. సో అన్ని సానుకూల పరిస్థితులని నేను ఆకర్షిస్తున్నాను, మంచి మనుషుల్ని నేను ఆకర్షిస్తున్నాను. సో డబ్బు వచ్చే మార్గాలు, ఐడియాస్ని, ఆపర్చునిటీస్ని కూడా నేను అన్నీ కూడా అట్రాక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఆ అర్హత పొంది ఉన్నాను. సో యూనివర్స్ ఇవ్వడానికి నాకు అన్ని అర్హతలు కలిగి ఉన్నాను అనే భావన మనలో ఉండాలి. ఎప్పుడైతే ఈ భావన మనలో ఉంటుందో అప్పుడు మనకి ఈజీగా యూనివర్స్ ఇస్తుంది. ఎందుకంటే నేను చెప్పినట్లు యూనివర్స్కి మనకి పార్షియాలిటీ ఏది ఉండదు ఎవరి మీద. ఓకే వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళకి మంచి విషయాలు జరుగుతుంది, వీళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళకి చెడ్డ విషయాలు జరగాలి, లేదంటే వీళ్ళు మంచోళ్ళు ఎక్కువ టూ మచ్ మంచితనం చూపిస్తున్నారు కాబట్టి చెడ్డగా జరగాలి, అలాంటి పార్షియాలిటీ ఏమి ఉండదు. మనం ఏదైతే యూనివర్స్కి మన ఎమోషన్స్ ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నామో, త్రూ ఎమోషన్స్ కావచ్చు, మన ఆలోచనల ద్వారా, భావాల ద్వారా, అది మనకి రిఫ్లెక్ట్ లాగా చూపిస్తుంది. ఇప్పుడు అద్దంలో నీ మొహం చూసుకుంటే నీదే కనిపిస్తుంది, ఇంకొకరిది కనిపించదు కదా, పర్సన్ ఎక్స్ది కనిపించదు. సేమ్ వే మన లోపల ఏవైతే ఉన్నాయి అంటే, మనకి లైఫ్లో కష్టాలు ఉంటుంది అంటే డబ్బు కష్టాలు కావచ్చు, లేదంటే ఆరోగ్య సమస్యలు, లేదంటే రిలేషన్షిప్ ఇష్యూస్ ఉంది అంటే వెరీ సింపుల్, అది మీ లోపల ఏదో సరైన భావనలు, ఆలోచనలు కరెక్ట్గా లేదు అంటే అపనమ్మకాలు ఉన్నాయి, లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఏం చేసుకోవాలి, నన్ను నేను కన్సిస్టెంట్గా గైడ్ చేసుకోవాలి. ఇది సెల్ఫ్గా అనేది ఉపయోగపడుతుంది. అది అఫ్కోర్స్ దాంతోపాటు మనకి గురువు అనే కూడా హెల్ప్ తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు అవైలబుల్గా ఉన్నప్పుడు మనం గురు సహాయం అంటే మనం సొంతంగా చేస్తే లెట్సే ఇప్పుడు ఒక 10 ఏళ్ళు పడుతుంది మనం సొంతంగా చేయాలంటే. అదే ఒక గురువు ఉన్నాడంటే అది 6 నెలలు, సంవత్సరం లోపలే అవుతుంది. ఎవరికైనా షార్ట్ కట్ కావాలి కదా. సో షార్ట్ కట్ కావాలి అనుకున్న వాళ్ళకి మీరు పద్ధతి ప్రకారంగా స్ట్రక్చర్గా నేర్చుకోవచ్చు. లేదు నాకు ఎవరు అవసరం లేదు, నేను ఇట్లనే నేర్చుకుంటా సొంతంగా అంటే మీరు ఇక్కడ వీడియోలు చూడాలి, అక్కడ వీడియోలు చూడాలి, బుక్కులు చదవాలి, వెరిఫై చేయాలి, ఏది రైటో ఏది రాంగో, మార్నింగ్ ఏం చేయాలి, ఆఫ్టర్నూన్ ఏం చేయాలి, ఈవినింగ్ ఏం చేయాలి, ఏం క్లారిటీ ఉండదు, అలా గందరగోళంగా ఉంటుంది. సో అటువంటి గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టి ఒక స్ట్రక్చర్డ్ వేలో నేను నేర్చుకోవాలి, నేను ఒక ముందుకు వెళ్ళాలి అనుకునేటప్పుడు యూ కెన్ టేక్ అ ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని మీరు దాంతోపాటు మీ సాధన అనేది జరగాలి, ఎక్కడా కూడా ఆగకూడదు. కన్సిస్టెంట్గా పాజిటివ్గా థింక్ చేయడం, పాజిటివ్గా మాట్లాడడం, మంచి యాక్షన్స్ చేయడం, ఎవరికి కూడా హాని కలిగించకూడదు. మన మాటల ద్వారా కావచ్చు, మనం చేసే పనుల ద్వారా అది మనకి హాని కలిగించకూడదు, వేరే వాళ్ళకి హాని కలిగించకూడదు. అటువంటి ఒక సత్కార్యాలు అంటే ఏంటి, సత్ అంటే మంచి మంచి కార్యాలు చేస్తున్నప్పుడు నీకు యూనివర్స్ ఏమి ఇస్తుంది, మంచివే ఇస్తుంది కదా. సో వెరీ సింపుల్. అండ్ మనం మంచి కార్యాలు చేయాలి అనుకోవడం తప్పు లేదు. మనం మంచి కార్యాలు చేయాలి అని చెప్పేసి సంకల్పం చేసుకున్నాక ఎక్కడో చోట ఆ బ్యాలెన్స్ కోల్పోతూ ఉంటారు. మీరు చెప్పినట్లు ఒకటో రెండో చేయడం వల్ల ఎటువంటి ఇది ఉండదు. బట్ ఆ లైఫ్ స్టైల్ అంటే ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా చెప్పారు, బీయింగ్ వెజిటేరియన్ అయి ఉండొచ్చు, లేకపోతే చెడు ఆలోచనకు దూరంగా ఉండడం అయి ఉండొచ్చు, ముందు సెల్ఫ్ హీలింగ్కి సంబంధించినవి అయి ఉండొచ్చు. ఇవన్నీ చేసినా కూడా ప్రీవియస్గా ఉన్న బ్లాక్స్ రిమూవ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ప్రీవియస్గా మనం ఏదైతే దారిలో ఉన్నామో దాన్ని మార్చుకోవడంతో పాటు ప్రీవియస్గా ఉన్న సిచ్యువేషన్స్ నుంచి క్లీన్ చేసుకోవడం, హీల్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అవి హీల్ చేసుకోకుండా ఇక్కడ ఎంత చేంజ్ చేయడానికి ట్రై చేసినా అవి మారదు, వచ్చిన చిన్న చిన్న చేంజెస్ వస్తాయని కూడా మీరు చెప్పారు. అలాంటి హీలింగ్కి సంబంధించిన విషయాలు అయి ఉండొచ్చు, మనీకి సంబంధించిన బ్లాక్స్ రిమూవింగ్ అయి ఉండొచ్చు. వీటికి సంబంధించి మీ సైడ్ నుంచి ఎటువంటి
స్టెప్స్ తీసుకోబోతున్నారు ముఖ్యంగా ఆడియన్స్ కోసం? నా దగ్గర ఒక ప్రాసెస్ ఉంది. అదేంటి అంటే HTM. అంటే ఏంటి అంటే ఫస్ట్ యూ నీడ్ టు హీల్. నీ లైఫ్లో ఇప్పుడు స్టూడియో ఉంది. స్టూడియోలో లెట్స్ సే చెత్తగా ఉండేసి చాలా చెత్త పెట్టేసి మనం కొత్త ఫర్నిచర్ తీసుకొని వచ్చి పెడితే ఎలా ఉంటుంది? గలీజ్గా ఉంటుంది, బాగోదు కదా. ఫస్ట్ ఏం చేయాలి మనం? ఇక్కడ ఏదైతే పనికిరాదో, పాత ఫర్నిచర్ ఉందో, పనికిరానివి విరిగిపోయినవి అవన్నీ తీసేసి కార్పెట్స్ అన్నీ దులిపేసి క్లీన్ చేసి తర్వాత న్యూ ఫర్నిచర్ పెడితే ఎలా ఉంటుంది? ఇట్ మేక్ సెన్స్ కదా. బ్యూటిఫుల్గా ఉంటుంది, అద్దంలాగా నీట్గా ఉంటుంది. రైట్ ప్రాసెస్. ఎస్. సో అలా అన్నమాట. సేమ్ వే మన మైండ్లో, మన బాడీలో, సెల్స్లో, న్యూరాన్స్లో ఎంతో చెత్త పేరుకుపోయింది. ఎన్నో ఏళ్ల నుంచి, ఎన్నో జన్మల నుంచి, జన్మల వాసనలన్నీ, జన్మ వాసనలన్నీ, పూర్వజన్మ వాసనలు ఇవన్నీ ఎన్నో ఉంటాయి, కర్మాలు ఇవన్నీ కూడా. వాటిని ఫస్ట్ క్లీన్ చేయడము, హీల్ చేయడం అనేది ఎంతో ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ హీల్. మనకి ఎప్పుడైతే హీల్ అవుతామో మన లైఫ్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఎక్కడ అవుతుంది? ఇంటర్నల్గా వాళ్ళు పాజిటివ్గా ఫీల్ అవ్వడం. ఏమీ డబ్బులు లేకున్నా కూడా వాళ్ళు అబ్సల్యూట్లీ దే ఫీల్ గుడ్ అబౌట్ దెమ్ సెల్ఫ్, కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. ఇది ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చాక ఎక్స్టర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. అదేమి అంటే మేనిఫెస్టేషన్ జరుగుతుందన్నమాట. ఇది HTM ప్రాసెస్. సో ఎప్పుడైతే ఒక మనిషి ఇలా 3 స్టెప్స్ ఫాలో అవుతారో వాళ్ళకి సంపూర్ణంగా వాళ్ళ జీవితం అనేది మారడానికి అవకాశం ఉంటుంది. విరాట్, అండ్ ప్రోగ్రామింగ్ అనేది ఇప్పుడు మనకి చిన్నప్పుడు 7 ఇయర్స్కే జరిగిపోతుందని కూడా అన్నారు కదా మ్యామ్. ఇప్పుడు ఈ పూర్వజన్మవి ఈ 7 ఇయర్స్ ప్రోగ్రామింగ్ చైల్డ్కి సంబంధించింది అది ఏదైతే ఉందో వాటితోనే మనం లింకప్ అయిపోయి లేటర్ ఆన్ ఇప్పుడు అంటిల్ డెత్ వరకు కూడా మన విధానాలన్నీ అప్పుడే డిసైడ్ అయిపోయి ఉంటాయి. ఆలోచన విధానాలు కానీ లేకపోతే మన భయాలు, ముఖ్యంగా భయాలకు సంబంధించి చెప్పాలంటే అది ఎమోషన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది, ఫీలింగ్స్ విషయాలకి. ఇలాంటి వాటిని జనరల్ మనం మార్చుకోవాలన్నా, తీసివేయాలన్నా ఎంత సమయం పడుతుంది అనేది చెప్పగలరా? సో సమయం అంటే మనకి ఎంత పడుతుంది అంటే, మీరు థెరపీస్ తీసుకున్నారంటే ఆల్మోస్ట్ ఇన్స్టెంట్ అనే చెప్పొచ్చు. ఇన్స్టెంట్గా జరిగిపోతుంది ఒక రోజులో కూడా. సో మీరు థెరపీస్కి మేము అఫోర్డ్ చేసుకోగలము అనుకుంటే మీరు అపాయింట్మెంట్ తీసుకొని థెరపీస్ చేసుకున్నారు అంటే ఇట్స్ వెరీ క్విక్, ఇన్స్టెంట్ ఉంటుంది. సో తర్వాత లేదు మీరు కోచింగ్స్ తీసుకోవచ్చు. గ్రూప్ కోచింగ్స్లో అయితే అట్లీస్ట్ మినిమం 1 month అన్న పడుతుంది, మినిమం అది. సో ఇట్స్ అప్ టు ద పర్సన్. అంటే కొంతమంది చాలా కర్మలు పోగేసుకొని వస్తారు, చాలా అంటే వూండ్స్ ఉంటుంది, వాళ్ళకి 3 months పడుతుంది, కొంతమందికి 6 months పడుతుంది, సో 1 year పడుతుంది. సో అట్లీస్ట్ మినిమం 1 month అన్న వాళ్ళు ఇచ్చుకోవాలి టైం, మినిమం 1 month. సో అప్పుడు వాళ్ళ లైఫ్ అనేది కొంచెం అంటే పాజిటివ్ సైడ్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. విరాట్, తప్పకుండా పూర్తిగా నయం చేసుకోవడం అనేది నా ఉద్దేశంలో మంచి ప్రాసెస్ అని బిలీవ్ చేస్తాను. మోర్ దెన్ సగం దానికంటే కూడా హోప్ఫుల్లీ ఎవరైతే ఇలా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళంతా కూడా పూర్తిగా ఈ సబ్జెక్ట్ ద్వారా మేల్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్ ది సేమ్ టైం ఒక అవేర్నెస్ క్లాస్ అనేది కూడా కండక్ట్ చేయబోతున్నారని తెలిసింది. అది ఎవ్రీ టైం ఉండే ఛాన్స్ ఉంటుందా? దాంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది? సో ఎవ్రీ టైం అనేది మనకు ఉండదు విరాట్. నేను యాక్చువల్గా ఇది మంత్లీ వన్సే అలా చేస్తున్నాను, ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ ఫ్రీ కదా. సో ఫ్రీ క్లాస్ని మనము ప్రతిసారి చేయాలి అంటే నా టైం కూడా నేను చూసుకోవాలి, ఎందుకంటే నాకు వేరే అపాయింట్మెంట్స్, వేరే సెషన్స్ నాకు ఉంటాయి. సో మంత్లీ వన్సే ఉంటుంది. అందుకే మీరు ఇప్పుడు వెంటనే రిజిస్టర్ చేసుకోండి. నెక్స్ట్ అవైలబుల్ క్లాస్ ఏదైతే ఉంటుందో అప్పుడు టీమ్ మీరు కాల్ చేస్తారంటే వాళ్ళు చెప్తారు ఏ ఫలానా డేట్ అని. సో మీరు రిజిస్టర్ చేసుకొని వెయిట్ చేస్తారంటే డెఫినెట్గా మీకు టీమ్ అనేది డీటెయిల్స్ ఇస్తారు. వండర్ఫుల్ మ్యామ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.